అందరికీ శుభోదయం. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీకి ప్రభుత్వ యంత్రాంగంలో ఇవాల్టికి పూర్తి హోల్డ్ ఉన్నది. వాళ్ళదే కంప్లీట్గా పైచేయిగా ఉన్నది. ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ ఏం చెయ్యమంటే అది చేయడానికి సంసిద్ధంగా పైనుంచి కింద వరకు అధికారులు ఉన్నారు. ఈసీ ఎంత నిఘా పెట్టినా, ఎన్ని నిబంధనలు పెట్టినా, ఇన్ని రకాలుగా సూపర్వైజ్ చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వ యంత్రాంగం మీద సంపాదించినటువంటి హోల్డ్ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి లేయర్లో కూడా తమకి కావాల్సిన వాళ్ళని పెట్టుకొని, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా తమకు కావాల్సిన వాళ్ళని ఇన్ఫిల్ట్రేట్ చేయడం వల్ల ఇవాల్టికి కూడా వాళ్ళ కనుసన్నల్లోనే ప్రభుత్వం నడుస్తోంది అని గతంలో కూడా చెప్పాను. దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్స్గా నేను ఇవాళ కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. అందులో మొదటిది ఏబీ వెంకటేశ్వరరావు గారి కేసు. అందరికీ తెలుసు, ఏబీ వెంకటేశ్వరరావు గారి మీద గత 4 ఏళ్లుగా సస్పెన్షన్ విధించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇంతకాలం పాటు ఒక సీనియర్ అధికారిని, డీజీపీ ర్యాంక్ అధికారిని సస్పెన్షన్లో ఉంచడం అనేది గతంలో ఎన్నడూ జరగలేదు. అసలు ఇంతకాలం పాటు సస్పెన్షన్లో ఎవరినైనా ఉంచటం, ఉన్నతాధికారినైనా కింది స్థాయి అధికారినైనా కూడా, అది చట్టం ప్రకారం నిబంధనల ప్రకారం చెల్లదు. మీరు ఏదైనా నేరారోపణ చేస్తే వాళ్ళ మీద దాని మీద విచారణ చేసి, ఎంక్వైరీ చేసి, దర్యాప్తు చేసి దాన్ని నిగ్గు తేల్చాలి. నిగ్గు తేల్చి దోషిగా కనుక తేలితే దానికి తగ్గ శిక్షణ విధించాలి. అది నిబంధనలు చెప్పేది. కానీ దర్యాప్తు పూర్తి చేయకుండా, విచారణని ముగించకుండానే సస్పెన్షన్లో పెట్టి ఒకళ్ళని ఉద్యోగానికి దూరంగా పెట్టి వాళ్ళని శిక్షించేటువంటి ఒక కొత్త విధానానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులోనూ డీజీపీ స్థాయి అధికారిని. సో ఆ నేపథ్యంలో ఆయన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి వెళ్ళడం, వాళ్ళు మొన్న 8వ తేదీన ప్రభుత్వం విధించినటువంటి సస్పెన్షన్ చెల్లదు అని తీర్పు చెప్పటం మనకు తెలుసు. నిజానికైతే ఆర్డర్స్ వచ్చిన వెంటనే, సిఎస్ గారికి ఆర్డర్ చేతిని అందిన వెంటనే కూడా ఆయనకి పోస్టింగ్ ఇవ్వాలి. 10 రోజులు గడిచింది, ఇంతవరకు పోస్టింగ్ లేదు. తాజా వార్త ఏమిటంటే, పోస్టింగ్ ఇవ్వకపోవడమే కాదు, పోస్టింగ్ ఇవ్వకుండా ఆయన మే 31వ తేదీన రిటైర్ కాబోతున్నారు కాబట్టి మే 31వ తేదీ లోపల పోస్టింగ్ లేకుండా చేయడానికి తగిన కుట్రని చేసేశారు. ఏ విధంగా చేశారు అంటే, ఏబీ వెంకటేశ్వరరావు గారు ఈ ఆర్డర్స్ని తీసుకెళ్ళి వాటిని, ఎందుకంటే ఆర్డర్స్ రావడానికి టైం పడుతుంది, 8వ తేదీ తీర్పు వచ్చింది, వాటిని తీసుకెళ్ళి 10వ తేదీన సిఎస్ జవహర్ రెడ్డి గారికి ఇచ్చారు. సిఎస్ జవహర్ రెడ్డి గారు ఆ రోజు ఏం చెప్పారో నేను గతంలో చేసిన వీడియోలో కూడా చెప్పాను. నేను దీన్ని ముఖ్యమంత్రి గారికి పంపిస్తానండి, పంపించాక అప్పుడు నిర్ణయం తీసుకుంటాము అని చెప్పారు. నేను ఆ రోజు ఆ మాట చెప్తే కొంతమంది కామెంట్స్లో రాశారండి, ముఖ్యమంత్రి గారికి ఎట్లా పంపిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా ఇప్పుడంతా కూడా ఈజీ కదా చూసుకునేది అని. ఇది చాలా అమాయకత్వం. ఎన్నికల కమిషను రాష్ట్ర ప్రభుత్వాలని లేకపోతే రాష్ట్రాలను పరిపాలించదు. వ్యవస్థ అంతా కూడా ప్రభుత్వంలో ఉంటుంది. ప్రభుత్వం మీద సూపర్వైజరీ పవర్స్ ఉంటాయి ఈసీకి, అంతేగాని డే టు డే పరిపాలన అంతా కూడా ఈసీ వాళ్ళు చేయరు. కాబట్టి జవహర్ రెడ్డి గారు ఈసీ గారికి పంపిస్తారు అని చాలామంది అన్నారు. ఈ ప్రభుత్వం అసలు పంపించరు అని కూడా చెప్పాను నేను. నిజానికైతే ఈసీ కూడా ఇన్ఫామ్ చేయాలి. ఎందుకంటే వెంకటేశ్వరరావు గారు ఈసీని కూడా కలిసి నాకు ఈ విధంగా క్యాట్ వాళ్ళు నా సస్పెన్షన్ ఎత్తివేశారు అని సమాచారాన్ని కూడా ఇచ్చారు. కానీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గారు కానీ, లేక ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధాన ఎన్నికల సంఘం కానీ, వాళ్ళు దీని మీద నిర్ణయం తీసుకోరు. నిర్ణయం తీసుకోవాల్సింది చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు. కానీ జవహర్ రెడ్డి గారు వెంకటేశ్వరరావు గారు అనుమానించినట్టుగానే తెలివిగా దానిని జగన్మోహన్ రెడ్డి గారికి పంపించాలి, ముఖ్యమంత్రి గారికి పంపించాలి అని చెప్పారండి. ఆ ప్రకారం పంపించారు కూడా. దాన్ని పంపిస్తే ఆయనకు అర్జెంటే ఉంది, కొన్ని రోజులు పెట్టుకున్నాడు, కింద కుర్చీ కింద పెట్టుకొని అట్లా ఉంచుకొని, తర్వాత జవహర్ రెడ్డి గారిని ఆదేశించారట. ఏమని, మీరు పోస్టింగ్ ఇవ్వద్దు, మీరు అప్పీల్కి వెళ్ళండి హైకోర్టుకి అని. ఇది ఎక్స్పెక్ట్ చేసిందే, ఈ రకమైన కుట్ర పన్నుతారు అనే విషయం తెలుసు. ఈయన వెంటనే ఏమాత్రం డిలే చేయకుండా, మిగతా అన్ని విషయాల్లో చాలా డిలే ఉంటుందండి, ఇటువంటి విషయాల్లో నిమిషం కూడా డిలే ఉండడానికి వీల్లేదు. జవహర్ రెడ్డి గారు నమ్మిన బంటులాగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటం, తక్షణమే చేయడం అన్నమాట. వెంటనే మొన్ననే వేశారట. ఏది బయటికి రాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం జరుగుతుందనేది ఏది బయటికి రాదండి. బట్టలు నొక్కే కార్యక్రమం ఒకటే
పబ్లిక్ ఎఫైర్, పబ్లిక్ ఈవెంట్. మిగతా అన్ని విషయాలు అండర్ గ్రౌండ్లో ఉంటాయి, కార్పెట్ కింద, టేబుల్ కింద జరుగుతాయి అన్నీ, ఎవ్వరికి తెలియదు అవి. అది ఏదో విధంగా బయట నుంచి తెలియాల్సిందే కానీ ప్రభుత్వం నుంచి మాత్రం బయటికి రావు అవేమి. సో ఆ విధంగా మొన్న హైకోర్టులో అప్పీల్ వేశారట. కొంతమంది ఏమంటారంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి హోంశాఖ నుంచి అక్కడ పర్మిషన్ వచ్చింది ప్రాసిక్యూట్ చేయడానికి ఏబీవీ రావు గారిని అని. ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి. ఒకటి, ఏబీవీ రావు గారి మీద ఒక కేసు పెట్టారు ఎప్పుడు 4 ఏళ్ల కిందట. ఇంతవరకు దాని విచారణ జరగలేదు. దానికి ప్రాసిక్యూషన్ చేయడానికి అనుమతి ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం. ఆ అనుమతిని తెచ్చుకున్నారు ఇప్పుడు, ఈ టైంలో 4 ఏళ్ల తర్వాత తెచ్చుకున్నారండి. మరి ఈ 4 ఏళ్ళు సస్పెన్షన్ ఎందుకు ఇచ్చారు? మీకు ప్రాసిక్యూషన్కి అనుమతి వచ్చిన తర్వాత మీరు ప్రాసిక్యూట్ చేయాలి ఒకటి. రెండవది, ఈ ప్రాసిక్యూషన్ ఎట్లా వచ్చింది ఈ టైంలో, ఎన్నికలు జరుగుతుంటే ఒకవైపున ఒక ఆరోపణ ఏంటంటే ధర్మారెడ్డి గారని ఒక ఆయన ఉన్నాడు టీటీడీలో. ఆయన డిఫెన్స్ అకౌంట్స్లో పనిచేసేవాడు ఢిల్లీ ఎస్టేట్స్ డిపార్ట్మెంట్ వాటిలో పనిచేశాడు ఆయన. సో ఆ ఎస్టేట్స్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు ఈ భవనాలన్నీ కూడా వారి ఆధ్వర్యంలో ఉంటాయి. ఈ ఎంపీలకి, పెద్ద పెద్ద అధికారులు, ఉన్నతాధికారులకి ఇళ్ళు కేటాయిస్తారు ఆ డిపార్ట్మెంటు. అప్పుడు ఆయనకి చాలామందితో పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాల దృష్ట్యానే ఆయన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు తెచ్చుకున్నాడు, మనవాడే కదా అని, పనికొస్తాడు ఢిల్లీలో అన్నిటికీ అని. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన టీటీడీలో కొనసాగుతున్నాడు, అందరికీ తెలుసు. ఆయన టీటీడీ ఈఓగా అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండేటువంటి అర్హత లేదు, ఎందుకంటే ఆయన ఐఏఎస్ అధికారి కాదు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనేమో జేఈఓ అని చెప్పి ఇట్లాంటి పదవుల్లో ఉండేవాడు, అంటే సెకండ్ ప్లేస్లో ఉండేవాడు. టీటీడీలో సెకండ్ ప్లేస్లో ఉన్నప్పటికీ అధికారం బాగా చెలాయించేవాడు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళంతా ఉన్నప్పుడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు ఎగ్జిక్యూటివ్ ఆఫీసరే చేసి పడేశాడు ఆయన్ని. కిక్కురు మళ్ళా ఐఏఎస్ వాళ్ళు ఎవరో కూడా, మామూలుగా అయితే ఐఏఎస్ వాళ్ళు పెద్ద ఎత్తున రాస్తారు. ఐవైఆర్ కృష్ణారావు గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు సింఘాల్ అనేటువంటి ఒక ఐఏఎస్ అధికారిని పెడితే ఉత్తరాది అధికారికి ఇచ్చారు మీరు, టీటీడీ యొక్క ఈఓ పోస్టుని ఉత్తరాదికి చెందిన వాళ్ళకి ఇవ్వకూడదు, మన రాష్ట్రం వాళ్ళకే ఇవ్వాలి అని ఒక లిటిగేషన్ పెట్టాడు అప్పట్లో. అట్లాంటిది ఈ ధర్మారెడ్డి అనే వ్యక్తికి, ఐఏఎస్ కాని వ్యక్తికి, ఎక్కడి నుంచో అరువు తెచ్చుకున్న వ్యక్తికి ఈఓగా ఇస్తే మరి ఈ ఐవైఆర్ కృష్ణారావు గారు పెద్దగా చప్పుడు చేసినటువంటి ఉదంతం అయితే లేదు. సరే, ఆయన ఇప్పుడు ఢిల్లీలో తన పలుకుబడిని ఉపయోగించి ఈ ప్రాసిక్యూషన్కి అనుమతి తీసుకొచ్చాడు అనేది ఒక ఆరోపణ. సరే, ఏదన్నా కానివ్వండి, ప్రాసిక్యూషన్కి అనుమతి వచ్చింది. దీని మీద కొంతమంది ఆర్గ్యూ ఏం చేస్తారు, ప్రాసిక్యూషన్కి అనుమతి వచ్చింది, ఇంకెట్లా ఇస్తారు పోస్టింగ్? ప్రాసిక్యూషన్కి పోస్టింగ్ ఇవ్వడానికి ఏ రకమైన సంబంధము లేదు. ప్రాసిక్యూషన్ అనేది ఒక ఆరోపణ ఉంది, ఆరోపణ మీద విచారణ చేయండి, మీరు కోర్టుకి వెళ్ళి ప్రూవ్ చేయండి దాన్ని. ఆయన ఉన్నతాధికారి కాబట్టి ప్రభుత్వంలో, ఐపీఎస్ అధికారి కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి కావాలి దానికి, అంతే. దానికి అర్థం మీరు పోస్టింగ్ ఇవ్వకుండా ఉండటానికి వీల్లేదు. ఎక్కడైనా విచారణ జరిగేటప్పుడు ఉద్యోగం నుంచి తీసేసేటువంటి ఉదంతం ఎక్కడన్నా ఉందా? లేదు అని చెప్పడానికి 2 ఉదాహరణలు గతంలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఒకటి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రాసిక్యూషన్ జరుగుతోంది. ఎప్పటి నుంచి జరుగుతోంది? 2012 నుంచి జరుగుతోంది. కోర్టుల్లో అనేక కేసులు ఉన్నాయి, ఒక ప్రాసిక్యూషన్ కాదు, రకరకాల ప్రాసిక్యూషన్లు ఉన్నాయి. మరి ఆయన చక్కగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు కదా, పరిపాలిస్తున్నాడు కదా రాష్ట్రాన్ని, ఏ రకమైన ఇబ్బంది లేదు కదా. మరి ప్రాసిక్యూషన్ ఉంటే ఏ విధంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు? విజయసాయిరెడ్డి A2 కదా, అనేక కేసులు ఆయన మీద ఉన్నాయి కదా, ప్రాసిక్యూషన్ నడుస్తుంది కదా. మరి ఎంపీగా ఎట్లా ఉన్నాడు ఆయన? సస్పెండ్ చేయొచ్చు కదా, ఎంపీగా ముఖ్యమంత్రిగా సస్పెండ్ చేయొచ్చు కదా, మీరు ఆ బాధ్యతలు నిర్వహించడానికి వీల్లేదని. అలా జరగడం లేదు కదా. సరే, వాళ్ళు రాజకీయ నాయకులు, ఈయనేమో ఐపీఎస్ అధికారి, ప్రభుత్వ అధికారి, తేడా ఉంది కదా అని కొంతమంది మళ్ళీ ఒక కొత్త ఆర్గ్యుమెంట్ చేస్తారు. శ్రీలక్ష్మి అనేటువంటి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని ఉన్నది, ఆవిడ మీద ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చి కూడా 10-15 ఏళ్ళు అయింది. రాజశేఖర రెడ్డి గారి కేసులోనే, జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లోనే ఆవిడ మీద ప్రాసిక్యూషన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నడుస్తున్నాయి. అనేక కేసుల్లో, ఒకటి కాదు, ఒకటి కొట్టేస్తే ఇంకోటి, ఇట్లా నడుస్తున్నాయి, చాలా ఉన్నాయి. అయినా కూడా తెలంగాణ నుంచి తెచ్చుకొని మరీ డెప్యుటేషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు తన సీఎం కార్యాలయంలో పెట్టుకొని చాలా
కీలకమైనటువంటి అధికారాలన్నింటినీ ఆవిడ చేతికి ఇచ్చాడు. ఆవిడ మరి నడుస్తుంది కదా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇవాళ ఆవిడ పదవి. ఎలా ఉంది ఆ పదవిలో? మరి ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చింది కదా కేంద్ర ప్రభుత్వం. ఆవిడ యొక్క ప్రాసిక్యూషన్కి అనుమతిస్తే ఆ ప్రాసిక్యూషన్ అప్పటి నుంచి నడుస్తోంది కేసు. మరి ఏ విధంగా ఇచ్చారు? కాబట్టి ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, కాబట్టి ఏబి వెంకటేశ్వరరావు గారికి పోస్టింగ్ ఇవ్వలేదు అనేది ఒక వితండవాదము, ఒక అర్ధరహితమైన వాదన. దానికి ఎటువంటి ప్రాతిపదిక లేదు. సో ఏమిటంటే ఇక్కడ పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫ్యాక్షన్ లీడర్ మాదిరిగా నాకు నచ్చకపోతే నేను ఇవ్వను పోస్టింగు అంటే, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సిఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు తల వంచి జీ హుజూర్ అని ఫ్యాక్షన్ సంస్కృతిలో ఏ విధంగా అయితే నాయకుడు ఏం చెప్తే అది చేస్తారా వీళ్ళు, మర్డర్ చేయమంటే మర్డర్ చేస్తారు, కత్తితో పొడవమంటే పొడుస్తారు, బాంబులు విసిరేయమంటే బాంబులు విసిరేస్తారు, చేతులు నరికేయమంటే చేతులు నరికేస్తారు. ఆ రకమైన సంస్కృతిని ప్రభుత్వంలో కూడా తీసుకొచ్చారు. అందువల్ల సిఎస్ జవహర్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నారు కాబట్టి పోస్టింగ్ మామూలుగా అయితే సిఎస్ కానివ్వండి, సీనియర్ అధికారులు కానివ్వండి చెప్తారు, ప్రాసిక్యూషన్ నడుస్తుంది, మనం పోస్టింగ్ ఇవ్వాలి, సస్పెన్షన్ చేసి 4 ఏళ్ళు పెట్టాం, ఇంక ఇంతకంటే చేయడానికి ఏమీ లేదు అని. కాదు, హైకోర్టుకి వెళ్తే ఏమవుతుంది, ఒక 10 ఏళ్ళు పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి అదొక 10 ఏళ్ళు పడుతుంది. ఈ లోపల ఈ నెల చివరిన మే 31వ తేదీన ఏబి వెంకటేశ్వరరావు గారు రిటైర్ అవుతున్నారు. అంటే రిటైర్ అయ్యే లోపల ఆయనకి తిరిగి పోస్టింగ్ ఇవ్వరన్నమాట. సస్పెన్షన్లో ఉండగానే ఆయన్ని రిటైర్ చేయించేటువంటి పన్నాగం అన్నమాట ఇది. అంటే ఒక ప్రభుత్వాన్ని ఒక సొంత దర్బారులాగా, ఒక ఫ్యాక్షన్ సంస్కృతిలో భాగంగా నడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. దానిని అడిగేటువంటి వ్యవస్థే లేదు. ఇది కంటిన్యూ అయితే రేపు ఒకవేళ అధికారం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే సంస్కృతిని మనం కొనసాగిస్తే ఇప్పుడు ఎవరైతే అధికారాన్ని చలాయిస్తున్నారో ఈ ఉన్నతాధికారులందరికీ ఇదే గతి పట్టదని గ్యారంటీ ఏమిటి? సిఎస్ స్థాయి అధికారిని, డీజీపీ స్థాయి అధికారిని రిటైర్ అయిన తర్వాత కూడా కేసులు పెట్టి వాళ్ళ పెన్షన్లు నిలిపేసి వాళ్ళని జైలుకు కూడా పంపించాలని గ్యారంటీ ఏమిటి? ఏ ప్రభుత్వం అయినా చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు దారి చూపించాడు, జవహర్ రెడ్డి గారు దానికి ఉదాహరణగా నిలిచాడు. ముఖ్యమంత్రి ఏం చెప్తే అది చేయాలి అంతే. ప్రశంసకూడదు, తప్పు ఒప్పులు చూడకూడదు, న్యాయమా అన్యాయమా అనేది చూడకూడదు, ఇది పద్ధత కాదా అని చూడకూడదు, ఇది సరైన సాంప్రదాయమేనా అని చూడకూడదు. ఐఏఎస్ లేదు, ఐపీఎస్ లేదు, ఎవరైనా సరే ఇదే విధంగా కేసులు పెట్టి హింసించి పెన్షన్లు కూడా ఆపేసి జైలుకు కూడా పంపించాలని గ్యారంటీ ఏమిటి? కొత్త ప్రభుత్వం వస్తే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తే ఎట్లాగో చేస్తాడు, ఆయన కంటిన్యూ చేస్తాడు దీన్ని. రేపు కొత్త ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు మాత్రం చేయరని గ్యారంటీ ఏమిటి? ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉండి ఇలా అడ్డగోలు పనులకు పాల్పడుతున్నారో వాళ్ళందరికీ భవిష్యత్తు వృద్ధాప్యం ఎట్లా ఉండబోతోంది, పెన్షన్లు కట్ చేస్తే ఎట్లా ఉంటుంది, కేసులు పెడితే ఎట్లా ఉంటుంది, జైలుకు పంపిస్తే ఎట్లా ఉంటుంది? ఆ రకమైన సంస్కృతి ఇప్పుడు కొనసాగుతోంది.